हाय फ्रेंड्स वेलकम बैक टू मై ఛానల్। ఇవాల్టి టాప్ ఇంట్రెస్టింగ్ మూవీ న్యూస్ వచ్చేసి మన రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ గారి గురించి। విజయ్ త్వరలో కింగ్డమ్ మూవీతో ప్రేక్షకుల ముందుకి రానున్నారు। సితారా ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై సూర్యదేవర నాగవంశి నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని గౌతమ్ తిన్నూరి డైరెక్ట్ చేశారు। విజయ్ సరసన భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్ గా నటిస్తుండగా ఎన్నో వాయిదాల తర్వాత ఈ నెల 31న ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కానుంది। చాలా కాలంగా సరైన హిట్ లేని విజయ్ దేవరకొండ కింగ్డమ్ తో బ్లాక్ బస్టర్ కొడతారని ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారు। రిలీజ్ డేట్ దగ్గర పడ్డంతో సెలబ్రేషన్స్ ఎలా చేసుకోవాలని కూడా ప్లాన్ చేసుకుంటున్నారట। అయితే తాజాగా వెలుగులోకి వచ్చిన వార్త విజయ్ ఫ్యాన్స్ ని టెన్షన్ కి గురి చేస్తుంది। విజయ్ దేవరకొండ ప్రస్తుతం ఆసుపత్రిలో ఉన్నారట। చాలా నీరసంగా ఉండడంతో కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తీసుకెళ్లగా వైద్యులు పరీక్ష చేసి డెంగ్యూ అని నిర్ణయించారట। 3 రోజుల పాటు ఆసుపత్రిలో ఉండాలని సూచించారట। ఆ తర్వాత విజయ్ ఆరోగ్యం పరిస్థితి బట్టి డిశ్చార్జ్ చేయాలా మరికొన్ని రోజులు అబ్జర్వేషన్ లో పెట్టాలా అని నిర్ణయిస్తామని డాక్టర్స్ చెప్పినట్లు తెలుస్తుంది। దీనిపై విజయ్ దేవరకొండ టీం కానీ కుటుంబ సభ్యులు కానీ స్పందించలేదు। దీంతో అసలు విజయ్ పరిస్థితి ఏంటో తెలియక ఫ్యాన్స్ టెన్షన్ పడుతున్నారు। విజయ్ దేవరకొండ హిట్ కొట్టి చాలా కాలం అయ్యింది। డియర్ కామ్రేడ్, వరల్డ్ ఫేమస్ లవర్, లైగర్, ఖుషి, ఫ్యామిలీ స్టార్ ఇలా వరుస డిజాస్టర్లతో సతమతం అవుతున్న విజయ్ కింగ్డమ్ పై చాలా ఆశలు పెట్టుకున్నారట। జెర్సీతో ఇండస్ట్రీని ఆకట్టుకున్న గౌతమ్ తిన్నూరి పూర్తి స్థాయి కమర్షియల్ ఫిలిం గా దీన్ని తెరకెక్కిస్తున్నారట। ఈ చిత్రం మే 30న రిలీజ్ కావాల్సి ఉండగా పోస్ట్ ప్రొడక్షన్ పనుల ఆలస్యం వల్ల జూలై 4న వాయిదా వేశారు। అప్పటికి పనులు పూర్తి కాకపోవడంతో మళ్లీ వాయిదా వేసి చివరికి జూలై 30న రిలీజ్ చేద్దామనుకున్నారు। పాన్ ఇండియా రేంజ్ లో తెరకెక్కిన ఈ చిత్రాన్ని హిందీలో మాత్రం థియేటర్ లో రిలీజ్ చేయకుండా నేరుగా ఓటీటీలో తీసుకొని రానున్నారని ప్రచారం జరుగుతుంది। అయితే దీన్ని నిర్మాత నాగవంశి ఖండించారు। హిందీలో టైటిల్ కాంట్రవర్సీ జరుగుతుందని వేరే టైటిల్ ఫిక్స్ చేసి అక్కడ కూడా ఖచ్చితంగా జూలై 31న రిలీజ్ చేస్తామని క్లారిటీ ఇచ్చారు। మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్।